మీకు కష్టం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మై హంబుల్ రిక్వెస్ట్, ఓకే, మీ పాస్టర్ గారు మంచి అష్యూరెన్స్ ఇచ్చారు. నన్ను మీరు 2 గంటలు తీసుకున్నా పర్లేదు అంటున్నారు. దయచేసి నేను తీసుకోను, 1 గంట కూడా తీసుకోను, భయపడద్దు, ఓకేనా? సో కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలా కొద్ది సమయం మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఆ కొద్ది సమయాన్ని నేను ఇక పైనుంచి గమనిస్తా ఉన్నా. కొందరు పెన్సిల్ తిప్పుకుంటూ, కొందరు ఆవలించుకుంటూ, అంటే మీ పరిస్థితి నాకు అర్థమైంది. అవన్నీ పక్కన మీరు ఒక హాఫ్ అన్ అవర్ నాతో కోఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేయండి, వినడానికి ప్రయత్నించి. ఐ అష్యూర్ యూ డెఫినెట్లీ దిస్ హాఫ్ అన్ అవర్ మీ లైఫ్లో ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ ఇస్తుందని చెప్పగలను. ఎందుకంటే మీకోసం నేను కొంత ప్రయాణం చేసి, చాలా ప్రార్థన చేసి వచ్చాం, ఓకేనా? మీకు మీ పెద్దలు చాలామంది ప్రార్థన చేసి ప్లాన్ చేశారు కాబట్టి వీలైనంత నేను చాలా తొందరగా నేను ముగిస్తాను. అయితే కొద్ది సమయం, మీరు ఏమి రాసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బైబిల్ తీస్తే చాలు, భయంకరంగా దాని మీద కాన్సన్ట్రేట్, జస్ట్ నన్ను చూస్తూ ఉండండి అంతే చాలు, ఓకేనా? మీరు చూసి అంత పేసు కాదులేనా అంటారా? పర్లేదు, ఈ రోజుకి అడ్జస్ట్ అయ్యి నన్ను భరించడానికి ప్రయత్నించండి, ఓకేనా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నా కోసం మీరు ఏమనుకోకపోతే, పెద్దవాళ్ళు అవసరం లేదు, యూత్ అంతా ఒక్కసారి పైకి లేస్తారా ప్లీజ్? జస్ట్ జస్ట్ ఫర్ రిలాక్స్. రిలాక్స్ అయ్యి ఫ్రీగా కూర్చొని, మీ కన్వీనియంట్ ప్లేస్లో కూర్చోండి. ఇంకా ఫ్రీగా ఉంది, ఓకే, ఇరుగ్గా కూర్చోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ, యూ కెన్ బీ సీటెడ్ ప్లీజ్. కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, పిల్లలు మీకు కొంచెం కష్టంగా ఉన్నట్లయితే వెనకెళ్ళి ఆడుకోండి, పర్లేదు అనుకుంటే చక్కగా వినండి, ఓకేనా? ఓకే, చివరిగా ఈరోజు చాలా కష్టపడి చాలా విషయాలు విన్నారు కదా, చివరికి ఒక టచ్ ఇచ్చి మనం ముగించుకుందాం. అంటే దేవుడు కంక్లూడ్ చేసి మనకు ఒక మెసేజ్ ఇచ్చి ఇక్కడి నుంచి పంపించాలని ఆశపడుతున్నాడు. సో కాబట్టి ఆ చివరి చర్చిలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట దాకా ఉండి చాలామంది ఒకటి మిస్ అయిపోతూ ఉంటారు. ఏంటో తెలిసిన, చివరి ఆశీర్వాద ప్రార్థన అక్కడ వరకు ఉంటారు, లాస్ట్లో మిస్ అయిపోతూ ఉంటారు. అది మిస్ కాకూడదు, ఓకేనా? చాలా ఆడిబుల్ వినిపిస్తుందా వెనక వాళ్ళు? ఓకే, సో ఓకే, అలాగా ఈ యొక్క చివరి మెసేజ్ని మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా వినండి. ఎస్పెషల్లీ యూత్, మీ మీకు చాలా సంబంధించిన విషయాలు, కొన్ని విషయాలు ఆలోచిస్తాం. అయితే కళ్ళు మూసుకోండి, నేను ఎక్కువ సమయం వేస్ట్ చేయను. కళ్ళు మూసుకొని ఒక్క చిన్న మాట ప్రభువుని అడగండి, ఒకే ఒక మాట. ప్రభువా, ఈరోజు రిట్రీట్లో చాలా విషయాలు మాట్లాడినావు కదా, చివరిగా ఫైనల్ కంక్లూజన్ వర్డ్ మాతో మాట్లాడండి, అది మాట్లాడి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించండి అని ఒక్క చిన్న ప్రార్థన చేసుకొని మీకు వచ్చిన భాషలో, ప్రభువా నాతో మాట్లాడండి ఒక్క మాట అనండి, ప్రభు మీతో మాట్లాడతాడు, ఓకేనా? చిన్న కళ్ళు మూసుకుంటారా? మీకోసం చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సాయంకాల సమయంలో. నాయన తండ్రి, ఆ యొక్క చర్చ్ యొక్క యూత్తో నాయన కలిసి తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, మా మాటలు మా జ్ఞానం కాదు, కానీ మీరు నాయన మాట్లాడితే మా జీవితాలకి ఎంతో ఉపయోగం. నాయన మీ మాటలు మా జీవితాలను మారుస్తాయి, మీ మాటలు మా జీవితానికి ఆదర్శాన్ని చూపిస్తాయి. ప్రభువా తండ్రి, ఆయన సహాయం దయచేయండి. మేము గడపబోయే కొద్ది సమయం మాకెంతో ఆశీర్వాదకరం చేయమని మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభువా, ఆ మాటలను మేము గ్రహించగలిగే మనసుని, బలాన్ని, శక్తిని మాకు దయచేయమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈరోజు ఇద్దరు వ్యక్తుల్ని, చాలా మంచి ప్రొఫెషనల్స్ని మీకు పరిచయం చేయాలనుకున్నాను. మీకు తెలియని వాక్యం నేను చెప్పను, తెలియని వ్యక్తుల గురించి చెప్పను. ఇది మాకు బాగా తెలుస్తారు అంటారు. ఒకసారి గుర్తు చేసి నేను ముందుకెళ్ళిపోతా. మేడం గారు చాలా విషయాలు చెప్పారు, చాలా ఫాస్ట్గా అన్నారు, నేను ఇంకా ఫాస్ట్గా వెళ్తాను, దయచేసి నన్ను ఫాలో అవ్వండి, లేకపోతే నేను టైంకి ముగించలేను. సో కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్తాను, అక్కడక్కడ కొంచెం ఇంగ్లీష్ కూడా ఫాలో అయిపోతూ ఉంటుంది, స్టూడెంట్సే కదా, నో ప్రాబ్లం, ఓకే, ఫాలో అవుతాను ట్రైన్. అయితే బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. సో ఆ ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేస్తాను, ఓకేనా? వాళ్ళిద్దరి యొక్క పరిచయము చాలా ఇంపార్టెంట్. ఆ ఇద్దరు రకాల వ్యక్తులు ఇక్కడే ఉంటారు ఖచ్చితంగా. బైబిల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మన మధ్యలో కూర్చొని ఉంటాం, ఓకేనా? వాళ్ళు ఎవరు ఏంటో, వాళ్ళు ఏం తీసుకున్నారు,
ఎలా వెళ్ళారో వెళ్ళేటప్పుడు మనం చూద్దాం. అయితే బైబిల్‌లో ఒక వ్యక్తి ఏందనంటే, ఒక వ్యక్తి ఆహ్, మనలాంటి యంగ్ ఫెలో. అనొచ్చా నేను? అనొచ్చులే ప్రస్తుతానికి. ఓకే. ఆహ్, సో, ఒక యవ్వనస్తుడు ఓకేనా? కాకపోతే మంచి రిచ్ ఫెలో. బాగా డబ్బుంది. ఓకేనా? మంచి యవ్వనస్తుడు. అంతే కాదు గానీ, మీలాగా చాలా భక్తిపరుడు. ఏంటన్నా మాలాగా అంటున్నారంటారా? అనుకుంటున్నాను నేను. ఓకేనా? మీరనుకున్నారో లేదో గానీ, మీరు మంచివాళ్ళని. చాలా భక్తిపరులు. ఎందుకంటే ఉదయం నుంచి చాలా ఓపికగా, చక్కగా ఇంటున్నారు. సో, రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. సో, చాలా భక్తిపరుడు. అతన్ని మించినోడు అసలు ఇంకెక్కడ కనిపించరు అన్నట్టు ఉంటాడు. చాలా భక్తిపరుడు. అయితే మనవాడికి ఆహ్, ఒక డౌటొచ్చింది ఒకానొక పరిస్థితుల్లో. ఓకేనా? ఆ డౌట్ ఏందనంటే దాన్ని చెప్పే ముందు మీకొకటి చెప్పడం మర్చిపోయినా నేను. సో, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చెప్పరా నాకు? థాంక్ యూ. ఓకేనా? టీచర్‌ని గదా! పిల్లలు రిప్లై ఇయ్యకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదిక్కడ. అందుకోసమని. ఓకేనా? సో, ఇండిపెండెన్స్ అంటే ఏంది? సో, అబ్బబ్బబ్బా! ఎక్సలెంట్ డెఫినిషన్. ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం అంట. మంచి ట్రాన్స్‌లేషన్ తమ్ముడు. వెరీ గుడ్. ఇండి సరే పోనీ స్వాతంత్రం అంటే ఏంటి? ఆ! ఇంకా స్వేచ్ఛ. అనదర్ ట్రాన్స్‌లేషన్ వెరీ గుడ్. ఇంకా ఇండిపెండెన్స్ అందరూ ఎళ్ళేసొచ్చారు కదా! లేట్‌గొచ్చారు ప్రోగ్రామ్‌కి. ఏంటి ఇండిపెండెన్స్ అంటే? మీరేదో టైటిల్ కూడా పెట్టుకున్నారు రియల్ ఫ్రీడమ్ అని. వాట్ ఈస్ ఫ్రీడమ్? ఫ్రీ ఫ్రమ్ సంథింగ్ అంతేనా? ఏదో ఒక దాంట్లోంచి బయటపడడం అంతేనా? సింపుల్‌గా అర్థమయ్యే భాషలో. ఓకేనా? ఏదో ఒక బంధకంలోంచి, ఏదో ఒక దాంట్లోంచి బయటికి రావడం. అంతేనా? ఫ్రీడమ్ అంటే. ఈ రోజుల్లో కొద్ది రోజులకి అది మర్చిపోతాం మేము. అదొక పండగలా జరుపుకుంటాం మేము. ఓకేనా? అది మైండ్‌లో పెట్టేసుకోండి. ఫ్రీ ఫ్రమ్ సంథింగ్. సమ్ బాండేజెస్, సమ్ బంధకం ఏదో ఒక దాంట్లోంచి ఫ్రీ ఫ్రమ్ సంథింగ్ అనేది ఒక మైండ్‌లో పెట్టుకోండి. చివరిలో అది ఉపయోగపడతది. పోతే ఈ యొక్క యవ్వనస్తుడు చాలా భక్తిపరుడు. ఎలాంటి భక్తిపరుడంటే మనలాగా రెగ్యులర్‌గా చర్చ్‌కొస్తాడు. చర్చ్‌లో ఉన్న ప్రతి పని చాపలేయడం అన్నీ మనోడే చేస్తాడు. మైకులు పెట్టడం కాడ్నించి పాస్టర్ గారు చెప్తే చాలు 10కి రమ్మంటే 9:45కే వచ్చేస్తాడు చర్చికి. ఓకేనా? ప్రతి ప్రార్థనలో ఉంటాడు. ఇంకా అసలు బైబిల్ చదవమంటే రిఫరెన్స్ చెప్పడమే మేలు. ఆ రిఫరెన్స్ పూర్తయ్యేలోపు చదవడం స్టార్ట్ చేస్తారు. మనలో చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు. రియల్లీ గ్రేట్. ఓకేనా? చాలా భక్తిపరుడు. బైబిల్‌లో ఉన్న విషయాలు ప్లీజ్ దయచేసి నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, నేను బేసికల్‌గా ఫిజిక్స్ ప్రొఫెసర్‌ని. ఇంజినీరింగ్ కాలేజ్‌లో టీచ్ చేస్తుంటేవాడిని. 60 మంది స్టూడెంట్స్ ఉంటారు నాకు. 60 మందిలో ఒక్క స్టూడెంట్ ఇనకపోయినా నేను ఇక లెక్చర్ ముందుకు పోదు ఆపేస్తాను. మీరు మాట్లాడుకొని అయిన తర్వాత స్టార్ట్ చేస్తానని చెప్తాను. ఇంక జీవితంలో మాట్లాడడనుకోండి అది వేరే విషయం. సో, అలాగా ఎవరు మీరు ఒక్క తలాట తిప్పినా కూడా నేను అక్కడ ఆపేస్తా మీకోసం. మీ వల్ల అందరికీ డిస్టర్బ్ అయితది. ఓకే. అయితే ఈ యొక్క యవ్వనస్తుడు గురించి చెప్పాలనంటే చాలా డిసిప్లైన్డ్ బైబిల్‌లో ఉన్న విషయాలు చాలా చక్కగా ఫాలో అయ్యే వ్యక్తి. వినే వ్యక్తి కాదు. ఫాలో అయ్యే వ్యక్తి. అయితే ఈ వ్యక్తికి ఒకానొక సమయంలో ఒక డౌటొచ్చింది. ఇంకేం కావాలి? రెగ్యులర్‌గా చర్చ్‌కొస్తాడు. చక్కగా ప్రార్థన చేస్తాడు. ఓకే. అన్ని బైబిల్ చదువుతాడు. బైబిల్ ఫాలో అయితాడు. అలాంటి వ్యక్తి మీ చర్చ్‌లో గాని ఎవరైనా ఉంటే పాస్టర్ గారిని, "ఆ అబ్బాయి ఎలాంటి వాడంటే" "ఆ అబ్బాయినా? ఇప్పుడు దేవుడిస్తే పరలోకానికి ఫస్ట్ అతనే ఎళ్తాడు" అని టెస్టిమనీ ఇస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే సంతోషం. "ఆ అమ్మాయా? తిరిగే లేదు. పరలోకంలో ఫస్ట్ సీటు మా చర్చ్ మెంబర్‌దే" అని పాస్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అలాంటి వ్యక్తి ఈ యంగ్ రిచ్ మ్యాన్. అయితే ఆ వ్యక్తికి ఒక డౌటొచ్చింది. అన్నీ బానే ఉన్నాయి. కానీ ఒక డౌటొచ్చింది ఒకరోజు. ఏమొచ్చిందంటే, నేను పరలోకానికి పోతానా? అని డౌటొచ్చింది. ఎందుకొచ్చిందో తెలీదు గానీ, మొత్తానికొచ్చింది. అన్నీ బానే ఉన్నాయిగా. అబద్ధం ఆడడు. బైబిల్ తూచా తప్పకుండా పాటిస్తాడు. అయితే డౌటొచ్చి ఒకరోజు ఎవరినైతే కలవాలో ఆ వ్యక్తిని రైట్ వ్యక్తిని కలిసాడు. యేసు ప్రభువు దగ్గరికి పోతా ఉంటే ఒకరోజొచ్చి ఒక క్వెషన్ అడిగాడు. ఈయనైతే కరెక్టే చెప్తాడని, పక్కనోళ్ళైతే ఏదో చెప్తారు. డైరెక్ట్‌గా ఆయన్ని అడిగేస్తే పోలా అని డైరెక్ట్‌గా యేసు ప్రభువుని ఒక మాట అడిగినాడు.
మనం మార్కు సువార్త తీద్దామా? తీయగలిగిన వాళ్ళే తీయండి. అందరూ అవసరం లేదు. మిగతా వాళ్ళు వినండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 15-22 వరకు ఆ ప్యాసేజ్ ఉంటది. కన్వర్జేషన్ ఉంటది. మీరెవరు చదవొద్దు. ఎవరైనా బాగా చదివేవాళ్ళు ఉంటే నేను ఏదైనా ఒక వచనం చదవమంటే మాత్రమే చదవండి. ఎక్కువ అవసరం లేదు. నేను అంత టైం వేస్ట్ చేయాలని తలుచుకోవట్లేదు. ఓకేనా? అయితే ఈ యొక్క ప్యాసేజ్‌లో మనకు ఒక వ్యక్తి ఉంటాడు. ఓకేనా? సో, ఆ వ్యక్తి 17 వచనంలో ఒక క్వెషన్ అడుగుతాడు. ఏం క్వెషన్ అడుగుతాడు? ఆ క్వెషన్ మాత్రం చదువుతారా? బోధకుడా, ని ని నిత్య జీవమునకు వారసునగుటకు నేను ఏమి చేయవలెను? ఈ డౌట్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా? సరే, ఇప్పుడు ఒక క్వెషన్ ఇంకొక క్వెషన్ అడుగుతాను. మీరందరూ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పాలి ఇప్పుడు నాకు. గుండెల మీద చెయ్యేసుకొని మీలో ఎంతమంది పరలోకానికెళ్తారు ఇప్పుడు దేవుడిస్తే? చేతులెత్తండి. గుండెల మీద చేయేసుకొని చెప్పాలి. మీరేంటో మీకే తెలుసు. నాకు తెలీదులెండి. గుండెల మీద చెయ్యేసుకొని ఎంతమంది అంటే ఎవరు పరలోకానికి పోరా? ఏం పాస్టర్ గారు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇక్కడ. సరే భయపడొద్దు. ఓకేనా? ఒక తమ్ముడు ఎత్తాడు ఫస్టు. మే గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. ఇదే పరిస్థితి ఈ మీలాంటి మంచి వ్యక్తే. ఇదే డౌట్ వచ్చింది మనోడికి గూడా. అన్నీ ఫాలో అవుతున్నాడు. కానీ ఎక్కడో తేడా కొడుతుంది. అంతా బావుంది. ఇంట్లో అందరూ బిలీవర్సే. పేరెంట్స్ బిలీవర్స్, ఇంట్లో రోజు ప్రార్థన, చర్చ్ ప్రార్థన అన్నీ బావున్నాయి. కానీ ఎక్కడో తేడా కొట్టేస్తుంది. కొంచెం డౌట్‌గా ఉంది మనోడికి. డౌట్ తీర్చుకుందామని యేసుప్రభు దగ్గరకొచ్చాడు. వచ్చి అడగడమే ఎలాంటి క్వెషన్ అడిగాడంటే మామూలు క్వెషన్ కాదు అది. డైరెక్ట్ క్వెషన్ అంతే. చిన్నవి అడగలేదు. మనోడు బియాండ్ దట్. నిత్య జీవానికి పోవాలంటే ఏం చేయాలి? అప్పుడు యేసుప్రభు యేసుప్రభు కూడా చాలా డైరెక్ట్‌గా ఒక మాట చెప్పేస్తాడు. ఏం చెప్పాడు? అక్కడ చూసినట్లయితే నీకు ఆజ్ఞలు తెలుసు కదా! ఆజ్ఞలేంటో చదువుతారా? ఆజ్ఞలు మాత్రమే చదవండి. నరహత్య జాగ్రత్తగా వినండి. నరహత్య చేయొద్దు. వ్యభిచరించవద్దు. ఆ! ఇంకా జాగ్రత్తగా అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఆ! నీ తల్లిదండ్రులు అంటే మనకు 10 ఆజ్ఞలున్నాయి గదా! నీకన్నీ బైబిల్ బా చదువుతావు కదా బాబు! నీకు ఆజ్ఞలన్నీ తెలుసు గదా! తెలుసు అండి. తెలుసు మా పాస్టర్ గారు ప్రతి వారం చెప్తూనే ఉంటారు. బాగా వింటాను. నాకు అన్ని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు చెప్పమంటే టక 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 మాకు సండే స్కూల్‌లో యూత్ మీటింగ్‌లో నేనే ఫస్ట్ అండి. దాంట్లో ప్రైజ్ కూడా నాకు ఇచ్చినారని చెప్పేవాళ్ళు ఉంటారు ఇక్కడ ఖచ్చితంగా. ఉంటారా? ఉంటారు. ఓకే. ఇవన్నీ ఫాలో అవ్వమన్నాడు. అలా చెప్తే మనోడేదో యేసుప్రభు ఏదో మంచి భయంకరమైన ఆన్సర్ ఇస్తాడనుకున్నాడు. ఈ యవనస్తుడి పరిస్థితి ఏం తెలిసినా యేసుప్రభుకే షాక్ ఇచ్చి ఆన్సర్ ఇచ్చినాడు. అదా 10 కాదు గానీ ఇంకొక 2 ఎక్స్‌ట్రాగా ఉంటే చెప్పండి. అవి కూడా నేను చిన్నప్పటి నుంచే ఫాలో అవుతున్నా అన్నాడు. ఇప్పుడు కాదు. నేను చిన్నప్పటి నుంచే ఫాలో అవుతున్నాను. మీరేంది ఇప్పుడు చెప్తున్నారు? నా బాల్యం నుంచే ఈ ఆజ్ఞలన్నిటిని నేను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నా. ఎంత మంచి బిలీవరో చూడండి. ఆ ఆజ్ఞలు వినిన తర్వాత ఇప్పుడు గుండెలేసుకొని చెయ్యెత్తారా? పరలోకం పోతావో లేదో? పరలోకం పోవాలంటే ఏం చేయాలని చెప్పినాడు? ఈడ ఆజ్ఞలు చెప్పినాడు కొన్ని. ఇప్పుడు చెప్తారా గుండెల మీద చేసుకొని? ఎంతమంది పరలోకానికెళ్తారు? పర్లేదు. అయితే చాలా సార్లు మనం ఏం చేస్తుంటామో తెలిసినా? మనం ఏం చేస్తున్నామో, ఎక్కడికెళ్తున్నామో అర్థం కాకుండా చేస్తా ఉంటాం. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. మీటింగ్‌కి పిలిచినారా? వచ్చినామా, కూర్చున్నామా, ఎళ్ళిపోయినామా. అట్లా కాదు. ఈ యవ్వనస్తుడికి చాలా క్లారిటీ ఉంది. అన్నీ బాగా చేస్తున్నాడు కానీ, పరలోకానికి వెళ్తానా, ఎళ్ళనా అనే డౌట్ ఉంది. ఆ డౌట్‌ని చాలా చక్కగా క్లారిఫై చేసుకున్నాడు. అయితే నేను ఎక్కువ దీని మీద ముందుకు వెళ్ళను గానీ, అప్పుడు యేసు ప్రభు డైరెక్ట్‌గా ఇంకొక మాట చెప్పినాడు. "నువ్వు ఇయన్నీ ఫాలో అవుతున్నావా? ఫాలో అవుతున్నా అని అనుకుంటున్నావు. ఓకే. మంచిదే. అయితే నీకు అన్నీ బావున్నాయి. ప్రార్థన చేస్తావు, చర్చికొస్తావు, ప్రతిదీ ఇంట్లో వాళ్ళకి తల్లిదండ్రులు బాగా ఒబీడియంట్‌గా ఉంటావు. సూపర్! స్టడీస్‌లో తిరగలేదు నీకు. మంచి కాండక్ట్. స్కూల్‌లో మంచి కాండక్టు, చర్చ్‌లో మంచి కాండక్టు, సొసైటీలో మంచి కాండక్టు అన్నీ బావున్నాయి. అయితే ఇంకేం కావాలి ప్రభువా? అంతకంటే ఏం చేయగలుగుతానంటావా? ఒక్కటి తేడా ఉంది నీలో అన్నాడు. నీలో అన్నీ బావున్నాయి. యూ ఆర్ వెరీ గుడ్. ఎవ్వరికి తెలియని ఒక యాంగిల్ నీలో ఉంది. మీ తల్లిదండ్రులకు కూడా తెలియని, మీ పాస్టర్‌కి కూడా తెలియని ఒక్కటి నీకు ప్రాబ్లమ్ ఉంది. ఆ ఒక్కటి
వదిలిపెడితే అప్పుడు పరలోకం పోతా ఉన్నాడు. ఆ ఒక్కటి ఎంత డేంజరు ఈ యవ్వనస్తుడి గురించి ఆలోచిస్తే అర్థమవుతది. ఆ ఒక్కటి ఈరోజు దేవుడు నీతో నాతో కూడా ఆ ఒక్కటేందో జ్ఞాపకం చేయబోతున్నాడు. దయచేసి వినండి. నా జీవితంలో పరలోకంకి ఎవరు వెళ్తారండి? ఎవరు చెయ్యిలు ఎత్తలేకపోవడానికి కారణం ఏందో ఈరోజు దేవుడు నీతో నాతో గుర్తు చేస్తాడు ఖచ్చితంగా. అయితే ఈ వ్యక్తికి కూడా గుర్తు చేసినాడు. నీకు ఒక్కటి ప్రాబ్లం ఉంది. యు ఆర్ వెరీ గుడ్ బిలీవర్. వెరీ గుడ్. నో డౌట్. కానీ ఒక్కటి తేడా ఉంది నీలో. దాన్ని వదిలేసి అప్పుడు ఫాలో అవ్వు నువ్వు. అప్పుడు రా చర్చ్‌కి. అప్పుడు ప్రార్థన చెయ్యి. నీకు పరలోకం గ్యారంటీ అన్నాడు. ప్రభువా మనోడు ఆ తర్వాత మనోడు ఏమని అంతా రికార్డ్ చేయలేదు గానీ ఏమనుకుంటాడో తెలుసునా? అది కొంచెం కష్టం గానీ అదొక్కటి కాకుండా నీ 10 ఆజ్ఞలు ఫాలో అవుతున్నాను గదా! అదొక్కటి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చి కుదరదు బాబు. ఆ ఒక్కటి నీలో నుంచి నువ్వు తొలగించుకుంటేనే, దాని నుంచి నువ్వు దూరం అయితేనే నీకు పరలోకమని నిక్కచ్చిగా చెప్పేస్తున్నాడు. అయితే ఆ స్టోరీ ఎండింగ్ చాలా ట్రాజడీతో ఎండ్ అవుతది. ఎలా ఎండ్ అవుతదో తెలిసినా? ఆ వ్యక్తి చాలా రైట్ క్వెషన్‌తో వచ్చినాడు. అంతే కదా! అల్టిమేట్ క్వెషన్ అది. రైట్ పర్సన్ దగ్గరకొచ్చాడు. ఎవరిని అడుగునా మీ పాస్టర్‌ని అడుగునా ఏం చెప్పుంటాడో లేదో గానీ డైరెక్ట్‌గా యేసు ప్రభువుని అడిగేసాడు. అంటే ఇంక అల్టిమేట్ ఆన్సర్ వచ్చేస్తది. అంతేగా? ఎందుకంటే నిత్య జీవానికి కర్త అయిన ఆయనే కాబట్టి ఆయన్నే అడిగేస్తాడు డైరెక్ట్. రైట్ క్వెషన్ అడిగాడు. రైట్ పర్సన్ అడిగాడు. బట్ ఫైనల్‌గా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఏమన్నాడు తెలిసినా? ఆ ఒక్కటి నాకు వదులుకోవడం నాకిష్టం లేదు. అవసరమైతే నేను పరలోకాన్ని వదిలేసుకుంటాను అని వెళ్ళిపోయినాడు. హౌ సాడ్ ఇట్ ఈస్. ఎంత సాడ్ స్టోరీ ఇది. స్టార్టింగ్‌లో చాలా ఇంట్రెస్ట్‌గా ఉండే స్టోరీ. ఎండ్ మాత్రం చాలా భయంకరంగా ఏంటి ఇతను బిలీవర్ కదా! అన్ని ఆజ్ఞలు ఫాలో అవుతున్నాడు గదా! అన్ని చర్చ్‌కి ప్రతి ప్రోగ్రామ్‌కి వస్తున్నాడు గదా! అన్నీ బాగున్నాడు గదా! ఏం అదొకటి వదులుకోమంటే దేవుడే వద్దనేసి వెళ్ళిపోతున్నాడు. నాకు పరలోకం వద్దనే ఎక్కడ తేడా కొట్టింది? ఏంటి ప్రాబ్లమ్? దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ టుడే ఇన్ చర్చ్, ఇన్ సొసైటీ. క్రైస్తవ సమాజంలో ఉన్న పెద్ద సమస్య ఇదే. అన్నీ ఫాలో అవుతాం మనం. అన్నీ చేస్తాం. ఎస్పెషల్లీ యూత్‌కున్న పెద్ద సమస్య ఇదే. అన్నీ ఫాలో అవుతాం. అన్నీ చేస్తాం. ఎక్కడో తేడా కొడుతుంటది చూసారా? ఆ ఒక్కటి మాత్రం వదలం. ఏంటి ఆ ఒక్కటి నీలో నాలో? అది ఎంత డేంజరస్సో తెలిసినా? నిన్ను నన్ను పరలోకాన్ని కూడా పానీయకుండా చేస్తది. నువ్వు రోజు సంవత్సరంలో ప్రతిరోజు వచ్చి ప్రార్థనలు చేసినా కూడా ఉపయోగం లేకుండా చేస్తది. ఈ వ్యక్తికి అదే చేసింది. అంతేగా? చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాడంట పాపం. అన్ని ఆజ్ఞలు ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాడంట. చివరికి ఏమైంది? నరకానికి ప్రాప్తుడు. అంటే పరలోకానికి పోయేదానికి కూడా అంటే తనకున్న ఒక్క చిన్న బలహీనత ఏం చేసిందో తెలిసినా? చివరికి పరలోకాన్ని ఇస్తానన్నా గాని, అమ్మమ్మ! పరలోకం లేకపోయినా పర్లేదు. ఈ దీనిలో నుంచి మాత్రం నేను బయటికి రాను. ఈ రోజుల్లో యువత చాలామంది వాళ్ళని ఈళ్ళని చూస్తా ఉంటారు గానీ, ఒక్కసారి మన గురించి మనం ఆలోచిస్తే ఇంతకుముందు చెప్పాను గదా! ఎంతమంది పరలోకానికి ఎళ్తారంటే చెయ్యి ఎత్తలేదనంటే వాట్ ఈస్ రాంగ్? ఏంటి ప్రాబ్లమ్ మనకు? ఏం అడ్డుపడుతుంది? చర్చ్‌కి ఎందుకొస్తున్నాం? ఏం వింటున్నాం? అల్టిమేట్ అవర్ గోల్ ఈస్ టు రీచ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి చేరడం. పరలోకం చేరడం. అందుకే కదా ఇంతమంది ప్రయాసపడి ఇన్ని చేస్తున్నారు. అయితే అంత గొప్ప దాని మనకి ఇష్టమే. అది ఏం అడ్డుపడుతుంది చెయ్యెత్తడానికి? ఏదో లాగుతా ఉంది. ఎక్కడో తేడా కొడుతుంది. ఏదో "ఏయ్! చెయ్యి ఎత్తమని అంటా ఉంటే, వద్దు ఏయ్! నీకంత లేదులే దించు. నీకంత లేదురా దించు." ఏదో అంటా ఉంది. అది నీకే తెలుసు. నాకు తెలీదు. ఎవ్వరికీ తెలీదు. ఈ సాయంకాల సమయంలో నీకు నేను గుర్తు చేసేది ఏందంటే ప్రభువు అడిగే క్వెషన్ ఏందనంటే నిన్ను చెయ్యి ఎత్తనీయకుండా ఉండడానికి, నువ్వు పరలోకానికి నిన్ను ఆపేదానికి ఏ పాపం అడ్డొస్తుంది? దానికి ఒక పాపం అని కూడా మనం పేరు పెట్టొచ్చు మన దాంట్లో. ఏం అడ్డొస్తుంది మనకు? ఏ బలహీనత అడ్డొస్తుంది? దీంట్లో ఏజ్ భేదం కూడా లేదు. చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఎవరైనా గానీ ప్రతి ఒక్కరికి అన్నీ బాగా చేస్తా ఉంటారు.
ఎక్కడో ఒక దాంట్లో ఒక బలహీనతలో ఉండిపోతా ఉంటారు. చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లు కూడా. ఎస్పెషల్లీ మన యూత్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ యూత్. ఒక పాపం వెంటాడుతా ఉంటది. ఒక బలహీనత వెంటాడుతూ ఉంటది. దాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రభువు నామంలో నీకు జ్ఞాపకం చేసేది ఏందనంటే, దేవుడు నీకు జ్ఞాపకం చేసే ఆ ఒక్క బలహీనత, ఒక్క పాపం గాన నువ్వు వదులుకోకపోతే, నువ్వింత చేసి కూడా ప్రయాస వ్యర్థమే. నువ్వు జీవితంలో ఏం సాధించలేం. ఎందుకనంటే చివరికి మనకు నిత్య జీవానికి కాదు కదా! ఆ గేట్లు కూడా తాకలేం. ఈ యవ్వనస్తుడు అన్నీ చేసి, అన్ని యూత్ మీటింగ్‌లు అటెండ్ అయ్యి, చివరికి చెయ్యి ఎత్తకుండా బయట ఎళ్ళిపోయినాడు. సేమ్. ఎంత దౌర్భాగ్యమైన స్టోరీ ఇది. అయితే ఇలాంటి ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. నేను తొందరగా ముగిస్తా. ఎక్కువ టైం తీసుకోను. డైరెక్ట్ పాయింట్ టు పాయింట్. ఎక్కువ ఎక్స్‌ట్రాలు ఏమొద్దు. ఇంకొక వ్యక్తి బైబిల్‌లో ఉన్నాడు. ఆయన 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 గురించి గాని మీకు చెప్పినట్లయితే, ఈయన మనోడు చెప్పినట్టు చెప్తారు. చిన్నప్పుడు నేను ఎల్‌కేజీ నుంచే ఆ వ్యక్తి గురించి చదువుకున్నానంటారు. ఆ వ్యక్తి ఏంటనంటే, ఈ సమాజంలో మంచి చదువు చదువుకున్నాడు. మంచి మాలాగా బాగా ఉన్నత చదువులు చదివినాడు. మన ఎల్డర్స్ లాగా పెద్ద పెద్ద జాబులు చేసే వ్యక్తి. ఆ జాబ్ చేసి ఆ వ్యక్తిని రోడ్డు మీద ఎళ్తున్నారంటే పెద్ద పెద్దోళ్ళకి హడలు. మామూలోళ్ళకి గాదు. పెద్ద పెద్దోళ్ళకి హడలు. అంత పెద్ద జాబ్ అన్నమాట. మంచి రిచ్. ఇతను గూడా మంచి రిచ్. అయితే మనోడు ఇలాగ చర్చ్‌కొచ్చేవాడు కాదు. దయచేసి వినండి ప్లీజ్. కొద్ది నిమిషాలు. సో, ఇలా చర్చ్‌కొచ్చేవాడు కాదు గానీ, మనోడి జీవితంలో గూడా సంతోషం, సంతృప్తి ఏమీ లేదు. అసలేం జేస్తున్నాం? ఎక్కడికి పోతాం? ఏమీ లేదు. ఎంతున్నా గాని ఫుల్లు డబ్బుంది. సమాజంలో పెద్ద హోదా ఉంది. మంచి నేముంది. అంటే మంచి నేమంటే ప్రొఫెషన్ పరంగా. చెడ్డ నేమ్ గూడా ఉందిలెండి. అది ఎవరో చూడాలంటే మనం లూకాసు సువార్త 19వ అధ్యాయంలోకి వెళ్ళిపోయినామంటే అక్కడ ఒక వ్యక్తి దర్శనమిస్తాడు. లూకాసు సువార్త 19వ అధ్యాయం 1-10 దాకా మనం చూసుకున్నట్లయితే ఓకేనా? అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. మీరేం చదవద్దు. నేనే చెప్పేస్తాను స్టోరీ. ఎవరుంటారక్కడ? జక్కయ్య అనే ఒక వ్యక్తి. ఇన్నారా ఆ పేరు ఎప్పుడన్నా? ఖచ్చితంగా వినుంటారు. అగో చిన్న పిల్లలు చూడు ముందు చెయ్యెత్తన్నారు. ఖచ్చితంగా వినుంటారు. ఇతను కూడా సేమ్ ఇదే విధంగా యేసు ప్రభువుని ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది. అతనిలో కూడా ఏదో సంథింగ్ హీ నీడ్ యేసు ప్రభువుని ఎదుర్కోవాల్సిన ఒక రోజొచ్చింది. అయితే మనోడు టైం బాగుండి ఆ రోజే యేసు ప్రభు ఆ రూట్‌న వస్తా ఉన్నాడు. ఓకేనా? సో, మనం ఎట్లా ఉంటదంటే మనోళ్ళు ఎవరన్నా చీఫ్ మినిస్టర్ వస్తే ఏం చేస్తాం? మిద్దెలు, చెట్లు గిట్లు ఎక్కుతా ఉంటాం కదా! ఎక్కి చూస్తా ఉంటాం. మనోడు కూడా ఒక చెట్టు ఎక్కేసాడు. వాస్తవానికి హి ఈస్ హైలీ ప్రొఫెషనల్ టాక్స్ కలెక్టర్. టాక్స్ కలెక్టర్ అంటే పెద్ద పెద్దోళ్ళకి భయం. అంత మంచి హోదా, పెద్ద హోదా. అయితే మనోడు ఏం చేస్తున్నాడో తెలిసినా? యేసు ప్రభువుని చూడ్డానికి సపోజ్ చీఫ్ మినిస్టర్ వస్తే బిల్డింగ్ ఎక్కడ ఎక్కుతామా? అలా మనోడిని యేసు ప్రభువుతో కలవాలని, చూడాలని ఎక్కాడు. సపోజ్ ఇప్పుడు అలాంటి సమయంలో నువ్వు సపోజ్ చీఫ్ మినిస్టర్ ఇట్ట వస్తున్నాడు. చీఫ్ మినిస్టర్ చూడాలని చెట్టెక్కినావు. తమ్ముడు నీ పేరేంటి నాన్న? ఆ! ఇనిపించ రిత్విక్. రిత్విక్. ఓకే. సో, రిత్విక్ గూడా పైన మేడెక్కేసినాడు చూద్దామని మనోడు. సపోజ్ చీఫ్ మినిస్టర్ వెళ్తా అక్కడికెళ్ళి అక్కడ ఆగి మనోడు చూస్తున్నాడు. చాలా మంది జనాల్లో చూస్తా ఉన్నాడు. చీఫ్ మినిస్టర్ ఏం చేసినాడంటే, "ఏయ్! రిత్విక్ ఇటు రా నీతో మాట్లాడాలండి." ఎలా ఫీల్ అవుతావు నాన్న? అసలు మనోడికి ఆ ఆనందానికి అవధులుండవు. దూకేసుంటాడు ఆడ్నుంచి. అంతేనా? జక్కయ్య గూడా అదే పని చేసినాడు. ఎవరినైతే చూడాలనుకున్నాడో, యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు కదా! చివరికి యేసు ప్రభువే వచ్చి, "జక్కయ్య ఒకసారి కింద దిగు నీతో పనుందన్నాడు." మనోడు జక్కయ్య మైండ్‌లో ఒక క్వెషన్‌తో, ఒక ఆశతో, ఒక నీడ్‌తో ఎదురు చూస్తున్నాడు యేసు ప్రభువుని ఎదుర్కోవాలని. అయితే అది ఎరిగిన యేసు ప్రభు ఏం చేసినాడు గాని డైరెక్ట్‌గా వచ్చి, "జక్కయ్య ఇటు దిగురా నీతో నాకు పనుంది. నువ్వు" అని చెప్పి ఒక మాట అన్నాడు. మనోడికి ఆనందానికి అవధులు లేవు. అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పినాడు. నేను ఆడ ఏమని ఉంటదంటే, "నేను నీతో ఉండవలసింది. ఐ వాంట్ స్పెండ్ టైమ్ విత్ యూ." నీతో లేదా నీలో నేను ఉండాలని ఇష్టపడుతున్నాను. రా అంటే జక్కయ్య ఏం చేసినాడో తెలిసినా? ఇమ్మీడియేట్‌గా
ఆడేమని ఉంటుందంటే సంతోషంగా ఆయన్ని రిసీవ్ చేసుకున్నట్టు ఉంటుంది. యేసు ప్రభుని సంతోషంగా ఆహ్వానించినప్పుడు అప్పుడు అసలు వాస్తవానికి ఏంటో తెలిసినా జక్కయ్య మామూలుడు కాదు. అంత హై ప్రొఫెషనల్ అన్నాం కదా. ఈ ట్యాక్స్ కలెక్టర్ ప్రతి వాడి దగ్గర ₹100 ట్యాక్స్ అయితే ₹1000 అయితే 10,000 దోసేసేవాడు అన్నమాట. కొన్ని కోట్లు దోసేసినాడు అనమాట. మామూలుగా కాదు, భయంకరం కోట్లు దోసేసాడు. అందువల్ల మనోడు వెళ్తుంటే అంత హై ప్రొఫైల్ ఉన్నా కానీ మనోడు చూడరా దరిద్రుడు వెళ్తున్నాడా అని వెనకాల చూసి మాట్లాడుకుంటారు అనమాట. అంత భయంకరుడు, భయపడతారనమాట. వాడు కంటబడినామంటే మన దగ్గర డబ్బులు లాగుతారా, ఎంత దరిద్రుడురా అన్నట్టు మాట్లాడుకుంటారు. అంత భయంకరమైన వ్యక్తి, అంత హోదాలో ఉన్న వ్యక్తి కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి ఇద్దరు ధనవంతులే, ఇద్దరికీ ఆశ ఉంది. అయితే ఈ జక్కయ్య చాలా భయంకరంగా మనలాగా భక్తిపరుడు అయితే కాదు, అని ఏమీ తెలియదు. యేసుప్రభు అంటే కూడా తెలియదు. అయితే యేసుప్రభు గురించి ఏదో విన్నాడు, కావాలన్నాడు. యేసుప్రభు నీలో నేను దగ్గరకు మీ ఇంటికి వస్తానంటే హ్యాపీగా ఇన్వైట్ చేసినాడు. ఆ ఇన్విటేషన్లో ఆ ఒక్క ఇన్స్టెన్స్లో చాలా మార్పు వచ్చింది. హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాడు కదా. అప్పుడు ఏమైందో తెలిసినా అందరూ సనుక్కోవడం జరిగే చూసినారు. యేసు ప్రభు ఏంటి వాళ్ళ ఇంటికి పోతున్నాడు, అసలు వాడి మనిషే కాదు, వాడి దగ్గరికి మనుషులే పోరు, యేసు ప్రభు పోతున్నాడేంటి, అసలు యేసు ప్రభువుని డౌట్ పడుతున్నారు. అసలు ఏంటి వాళ్ళ ఇంటికి పోతున్నాడు అంటే అంత భయంకరుడు అన్నమాట. అప్పుడు అది విన్న జక్కయ్య తర్వాత అతనిలోకి ఇన్స్టెంట్ చేంజ్ అనేది ఒకటి వచ్చింది. ఏమొచ్చిందో తెలిసినా ఒక మాట చెప్పాడు. ప్రభువా, వీళ్ళందరూ నా గురించి మాట్లాడుకున్నారు కదా, ఆ అమ్మాయి అలాంటిది, ఆ అబ్బాయి అలా అంటే ఇట్లా అంటున్నారు కదా, రేపటి నుంచి చూడండి, మీరు నా దగ్గరకు వచ్చారు కదా, రేపటి నుంచి చూడండి, ఎవరినో మాట్లాడమని చెప్పండి, నా గురించి ఒక క్వశ్చన్ ఏమని చెప్పండి, నా గురించి ఒక రిమార్క్ చెప్పమని చెప్పండి అని భయంకరం రివర్స్ డైలాగ్ భయంకరం చెప్తా ఉన్నాడు. అర్థం కాలే జనాలకి. ఏం జరిగిందిరా వీళ్ళు ఈ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో, ఫ్యూ మినిట్స్లో ఏం జరిగిపోయింది జనాలకు అర్థం కాలేదు. నీ ఇంటికి వస్తానంటే హ్యాపీగా ఆయన రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకుంటే ఈ కొద్ది నిమిషాల్లో ఇంత మార్పు ఎక్కడి నుంచి వచ్చింది. అయితే ఆ యొక్క 10వ వచనం చివరిలో మనం కానీ చూసినట్లయితే 1:19 అధ్యాయంలో చివరిలో యేసుప్రభు ఒక మాట చెప్తాడు. 9వ వచనం చదువుతారా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. బికాస్ ఎందుకంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఓకేనా మనిషి కుమారి లోకానికి వచ్చినని చెప్పినాడు. అంటే యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. మనలో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? మనకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. మనం ఈరోజు ఎవరు పరలోకంకి వెళ్తారంటే చెయ్యి ఎత్తలేకపోవడానికి కారణం ఏంటంటే దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లం. మనలో సమ్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంది. అది మనం డౌట్ క్రియేట్ చేస్తుంది. వెళ్తానా లేదా బాగున్నా కూడా డౌట్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లం మనలో. ఆ ప్రాబ్లం ఏంటంటే మనకి ఓకేనా పరలోకంకి వెళ్ళిస్తుందా లేదా అనేది. అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. జక్కయ్య అంత దౌర్భాగ్యులు మనం కాదు కానీ ఓకేనా. అయితే మనలో ఏదో ఒకటి తేడా ఉంటుంది. ఆ ఒకటి ఓకేనా మనల్ని పరలోకానికి పోనీయకుండా చేస్తూ ఉంది. అయితే ఈ జక్కయ్య చాలా హ్యాపీగా యేసు ప్రభువుని రిసీవ్ చేసుకున్నాడు. మొదటి ఆ రిచ్ మ్యాన్ ఏం చేశాడు తెలిసినా? యేసు ప్రభు చెప్పిన దానికి ఇష్టపడకుండా ఏమైపోయాడు? ప్రభు ఒక మాట నుంటే నువ్వు పలాంది వదులుకోమన్నావు కదా, కనీసం నేను ప్రయత్నిస్తాను నాయనా, నాకు హెల్ప్ చేయనుంటే దేవుడు హెల్ప్ చేస్తుండేవాడేమో ఆ వ్యక్తికి. నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఒక సమస్య ఉంది, దాన్ని నేను వదులుకోలేను కానీ వదులుకోవడానికి ట్రై చేస్తాను, నాకు హెల్ప్ చేయనుంటే ఒక యేసు ప్రభు హెల్ప్ చేస్తుంటాడేమో.
అది కుదరదులే కానీ అని చెప్పేసి ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా బైబిల్ సంకలో పెట్టుకుని వెళ్ళిపోయినాడు. అలా వెళ్తారు ఇక్కడి నుంచి చూసి కొంతమంది ఖచ్చితంగా. ఆ వ్యక్తి ఆ గుంపులో మీరు లేకపోతే చాలా సంతోషం. యేసు ప్రభు నేను నీతో నాకు పని ఉంది ఈరోజు అని ఒక మాట నీకు ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉంటే, నీలో సంథింగ్ ఈజ్ రాంగ్, ఒకటి ఉంది, నిన్ను నశింపజేసేది ఒకటి ఉంది, అది నీకు తెలుసు నాకు తెలుసు అని ప్రభు ఈరోజు నీకు నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అదేం చేస్తుందంటే నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్తుంది, పరలోకానికి గేట్లు కూడా దాకనీదు. ఆ ఒక్క ప్రాబ్లం, ఆ వ్యక్తితో చెప్పింది ప్రాబ్లం, అదే ప్రాబ్లం ఇక్కడ. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను నశించిపోనాటికి కాదు. ఎవరు పరలోకంకి ఎత్తారంటే చెయ్యి కింద దించడానికి కాదు, చెయ్యి లేపడానికి ఆయన ఈ లోకానికి వచ్చింది. అయితే ఒకటి నేను కంక్లూడ్ చేస్తాను, ఎక్కువ సమయం తీసుకొని జాగ్రత్తగా వినండి, ఒక 5 to 10 minutes. ఆయన ఈ లోకానికి వచ్చింది నీవు నేను, ఎస్పెషల్లీ ఈ యొక్క యవ్వన జీవితంలో ఏ సమయంలో ఎవరు పరలోకంకి ఎత్తారంటే కళ్ళు మూసుకొని నేను వెళ్తానని చెప్పగలిగేటట్టు నిన్ను నన్ను ధైర్యంగా నిలబెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చింది. నీ పక్షాన్ని నిలబడి నా బిడ్డ ఆ రిత్విక్ పరలోకానికి వెళ్తాడు ఈరోజు దేవుడు వచ్చినా అని ధైర్యంగా చెయ్యెత్తడానికి నువ్వు ఎత్తలేవు, నేను ఎత్తలేవు తెలుసు, కానీ ఆయన నీ పక్షం నా పక్షా నుండి నీ చెయ్యి లేపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన బలవంతంగా ఏది చేయడు. నువ్వు వినేసి అట్లా వెళ్ళిపోతే ఆయన చేయడు. నీ కుటుంబస్తులు మంచి ప్రార్థనా పరులని చేయడు, నీ కుటుంబస్తులు ఎల్డర్లని చేయడు, నీ కుటుంబస్తులు పాస్టర్ అని చేయడు. నీవు రెస్పాండ్ అయితే తప్ప. ఆ యవనస్తుడికి ఏంటి, ఆ ఒక్కటి వదులుకోవడానికి ఇష్టపడతావా? కమ్, పరలోకం నీదే, నీకు తిరిగి లేదు. యు ఆర్ వెరీ గుడ్ గర్ల్, మంచి లక్షణాలు ఉన్నాయి నీకు, అది ఒక్కటి ఉంది కదా, అది వద్దు, వదిలేసి రా. కష్టంగా ఉందో వదలడం, నా దగ్గరకు రా, నా దగ్గరకు రా చాలు. జక్కయ్య చేసింది అదే. జక్కయ్య ఏం చేసినాడు, యేసు ప్రభు నీతో ఉంటాను రా అంటే ఏం చేశాడు, హ్యాపీగా ఏముంటుంది అంటే సంతోషంగానే ఉంటుంది. కష్టంగా కాదు, బలవంతంగా కాదు, సంతోషంగా ఆహ్వానించాడంట. ఆహ్వానించినప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు ఒక వ్యక్తి జీవితంలోకి వస్తాడో ఇంక విత్ ఇన్ షార్ట్ టైం వారి జీవితంలో మార్పు మొదలైపోద్ది. జక్కయ్య కూడా యేసు ప్రభువుతో ఎన్కౌంటర్ అవ్వగానే మార్పు స్టార్ట్ అయింది. మార్పు స్టార్ట్ అయ్యి ఏం చెప్తున్నాడో తెలిసినా, అక్కడ ఏం చెప్తున్నాడు, ప్రభువా వీళ్ళందరూ నా గురించి అనుకుంటున్నారు కదా, నేను చెడ్డోడిని, నేను అలాంటోడిని, నేను అలాంటి దాన్ని అని అనుకుంటున్నారు కదా, రేపటి నుంచి చూడండి నేను ఏ ఊరికైతే తప్పు చేశానో, ఎన్ని కోట్లు అయితే ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నానో వారికి 4 గంటలు ఇస్తాను అన్నాడు. ఆ 2 4 మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏమైందిరా ఇంతలోకే, ఇప్పుడు దాకా మనుషులు చూస్తే 10 రూపాయలు అయితే 50 రూపాయలు లాగేవాడు, ఇప్పుడు 50 ఏంటి 200 రిటర్న్ ఇస్తాను అన్నాడు. ఏమైందిరా వీడికి, జనాలకు అర్థం కావట్లేదు. ప్రియ తమ్ముడు చెల్లి, యేసు ప్రభుతో ఎన్కౌంటర్ అయితే నువ్వు క్రైస్తవుడు అయి ఉండొచ్చు, క్రైస్తవుడు కాకపోయి ఉండొచ్చు. ఇక్కడ 2 వ్యక్తులు నేను పరిచయం చేసినాను. ఒక వ్యక్తి క్రైస్తవుడు, మంచి భక్తిపరుడు, ఇంకొక వ్యక్తి క్రీస్తు అంటేనే తెలియని వ్యక్తి. 2 వచ్చినారు యేసు ప్రభు దగ్గరికి. అయితే ఒక వ్యక్తి యేసు ప్రభు చెప్పిన దానికి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయినాడు. సంతోషం, నాకు పరలోకం వద్దు, మంచి జీవితం వద్దు, ఏమొద్దు, నాకు ఏదైతే బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనత నాకు కూడి పెడతాయి, వాళ్ళ బలహీనతలో నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయినాడు. యేసు ప్రభు వదిలేసినాడు. రెండో వ్యక్తి, యేసు ప్రభువా నేను చాలా దరిద్రుడినే, నాకు తెలుసు, చాలా దుర్మార్గుణ్ణి, కానీ నువ్వు నాకు కావాలయ్యా. మన ప్రాబ్లం ఏం తెలిసినా, మనల్ని మనం బాగు చేసుకోలేం. మన బతికేందో మనకు బాగా తెలుసు. మన తల్లిదండ్రులకి తెలియదు, మన ఫ్రెండ్స్కి కూడా తెలియదు, కానీ మన ఇన్నర్ లైఫ్ మనకు తెలుసు. మనల్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడో తెలిసిన, జక్కయ్య గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలిసినా, ఆయన నీ దగ్గరికి వస్తే ఆయన మారుస్తాడు నీ లైఫ్, నా లైఫ్. అయితే ఒకటి నీ రెస్పాన్స్ ఏంటి? చివరి నేను ముగిస్తాను, జాగ్రత్తగా ఎవరు మాట్లాడద్దు. విత్ ఇన్ 2 minutes 2 or 3 minutes నేను ముగిస్తాను. ఇన్ని వింటా ఉన్నాం, ఈరోజంతా వింటా ఉన్నాం. ఏం ఉపయోగం ఫైనల్గా?
దాని ఉపయోగం అంటూ ఉండాలి, ఒక పర్పస్ అనేది ఉంటుంది కదా ప్రతి దానికి. రియల్ ఫ్రీడమ్ నేను ఇంతకుముందు చెప్పిన, ఫ్రీ ఫ్రమ్ సంథింగ్, అంతే కదా ఫ్రీడమ్ అంటే, స్వాతంత్రం అంటే బంధకాల్లో నుంచి బయటికి రావడం. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేసిన ఇప్పుడు మనం ఫ్రీ, మనకు ఓన్గా మనం అన్నీ పెట్టుకోవచ్చు. నీలో నాలో ఆ ఒక్కటి ఉందో చూసారా, ఆ ఒక్కటి నిన్ను నన్ను బంధించేస్తుంది. ఆ మొదటి వ్యక్తి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు? పరలోకం కావాలని వచ్చినాడు, అతనే వచ్చినాడు పరలోకం కావాలని. ఎందుకు వెళ్ళిపోయినాడు? ఆ ఒక్క బలహీనత మనోని బంధించేసింది. ఆ బంధకం ఏం చేసింది? చివరికి పరలోకాన్ని కూడా వద్దనుకొని పోయేటట్టు చేసింది. అంత డేంజర్ పాపం. మనలో ఉండే ఒక చిన్న పాపము, ఒక చిన్న బలహీనత ఎంత డేంజరో తెలిసినా, చివరికి యేసు ప్రభు కూడా నాకు వద్దులే. చాలా మంది అంటారు చూడు, తల్లిదండ్రులు నాకు వద్దులే అంటారు కదా, అంత ఈజీగా పరలోకం నాకు వద్దులే అన్నట్టు వెళ్ళేసి. అంటే మనలో ఉన్న బలహీనత, పాపము అంత డేంజర్ తమ్ముడు. నిన్నేం చేస్తా తెలిసినా, ఇంత ఎగించుకొని చెప్తా ఉంటే ఫైనల్గా యేసు ప్రభువుది ఏం వద్దులే, వీళ్ళు చెప్తానే ఉంటారు అనే ఆలోచన నీకు క్రియేట్ చేస్తుంది పాపం. ఇప్పుడు కాదులే, వీళ్ళు చెప్తానే ఉంటారులే, అలాంటి ఆలోచన నీకు క్రియేట్ చేస్తుంది ఆ పాపం. అంత డేంజర్ అది. నువ్వు పరలోకంకి ఎడ్జ్లోకి వచ్చి మొదటి వ్యక్తి అదే చేసినాడు, చివరి ఎడ్జ్ అది. ఆ ఒక్కటి చేసిండు మనోడు ఇంక పరలోకం టికెట్ గ్యారంటీ. ఎడ్జ్కి వచ్చి ఏం చేస్తావు? వద్దు, అది కానీ చేసినావా, నువ్వు ఆ పాపాన్ని కానీ వదిలినావా, వద్దు నాయన అది చేయొద్దని చెప్పి నిన్ను డిస్కరేజ్ చేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా జీవితాలు బాగుపడకపోవడానికి కారణం ఏందో తెలిసినా, ఆ చిన్న చిన్న పాపాలే, ఆ చిన్న చిన్న బలహీనతలే. మీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు ఫలించకపోవడానికి కారణం ఏంటో తెలిసినా, నీలో నాలో ఉన్న వదులుకోలేని ఆ చిన్న చిన్న బలహీనతలు. ఎన్ని రోజులు వచ్చి కూర్చొని వెళ్తావు? ఎన్నిసార్లు గద్దించాలి ప్రభువు నిన్ను? ఎన్నిసార్లు గుర్తు చేయాలి? నాన్న, ఇది నిజమైన జీవితం కాదు నీది, రా నా చేతుల్లోకి రా, నీతో నాకు పని ఉంది. నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి, నీతో నాకు చాలా పని ఉంది. నువ్వు కూర్చోవాల్సిన ప్లేస్ ఇది కాదు, ఇది చాలా భవిష్యత్తు నీకు ఉంది, నేను ఎక్కడికో తీసుకెళ్ళాలి. నా చేతుల్లోకి రా నాన్న, ఐ విల్ మౌల్డ్ ఇట్, ఐ విల్ షేప్ ఇట్. నేను తయారు చేస్తా, నీ వల్ల కాదు. నువ్వు పైకి కాదు కదా, ఒక్కడికి కూడా వేయలేవు. నీవు నా చేతిలోకి వస్తే, ఆయన మీద విశ్వాసం ఉంచితే, చిన్నపిల్లలైన పెద్దవాళ్ళైన జాగ్రత్తగా వినండి. ప్రభువు చేతిలోకి వస్తే వీ కెన్ డూ వండర్స్. నేను కూడా మాది క్రైస్తవ కుటుంబం కాదండి, మా ఇంట్లో వాళ్ళందరూ దేవుని గురించి తెలియని వాళ్ళే. నేను ఒక్కని ఇలాంటి మీటింగ్కి వచ్చి దేవుని నమ్ముకున్నా. చిన్న పూరి గుడిసెలో, మా యొక్క గుడిసె అంటూ కూడా మీకు తెలియదు. సో అలాంటి స్టార్ట్ అయింది మా కుటుంబం. 10th క్లాసులో ఉన్న ఒక్క చిన్న బలహీనత వలన 2 సబ్జెక్టులు పోయినాయి. 10thలో 1, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఆ బలహీనత కాస్త ముదిరి 2 సబ్జెక్టులు పోయినాయి. అప్పుడు దేవుడు మరో ఒక అవకాశం ఇచ్చినాడు. రోషయ్య, ఒక్కసారి నా చేతిలోకి వస్తావా? నీలో బలహీనత ఉంది, 10thలో చూసినా, ఒకసారి చెప్పినా నువ్వు వినలా, 1 సబ్జెక్టుతో పోయింది, వినలా, 2 సబ్జెక్టులు పోయినాయి, ఇప్పుడన్నా ఇండ్రా దయచేసి రానన్నా అన్నాడు. అవునా ప్రభువా, నువ్వంటే నాకు తెలియదే, మేము క్రిస్టియన్స్ కాదే, పర్లేదులేరా. అవునా ప్రభువా, చూద్దాం, ట్రై చేద్దాం. నేను ట్రై చేసిన. నాకు ఎందుకంటే యేసుప్రభు అంటే తెలియదు, మాకు పెద్దగా ఏం తెలియదు, ఏదో యేసుప్రభుని పేరు తెలుసు అంతే. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ప్రభు ఇదే మాటలతో పిలిచినాడు, రా అన్నాడు. సరే ప్రభు చూస్తా, నువ్వేదో నన్ను మార్చేస్తా అన్నావు కదా, చూస్తా. తీసుకున్నాడు. రోషయ్యని కాస్త ఈరోజు డాక్టర్ రోషయ్యని చేసినాడు. అనేక దేశాల్లో, ఒక దేశం కాదు, ఈరోజు 4-5 దేశాల్లో తిరిగి వచ్చిన, ఏ దేశంలో వెళ్ళినా కూడా మనకు ఈ రోజుకి ఒక 5-6 దేశాలతో నాకు ఇప్పుడు కాంటాక్ట్స్లో నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను సైంటిస్ట్గా. నేను ఇక్కడున్న ఇంట్లో కూర్చున్నా కూడా నాతో ఒక 100 మంది సైంటిస్టులు ఈ రోజుకి టచ్లో ఉంటారు. మాదొక చిన్న గ్రామం, మా నాన్న వ్యవసాయకుడు, మీలా ఉద్యోగస్తులం కూడా కాదు మేము. ఎందుకు చెప్తున్నానంటే,
దేవుని చేతిలోకి వస్తే దేవుడు అలా మౌలు చేస్తాడు. నువ్వెంత భక్తిపరుడువా, నీకు దేవుడి గురించి తెలుసా తెలీదా సెకండరీ. ఎన్నున్నా వేస్ట్. ఆ ధనవంతుడి కంటే పెద్ద గొప్ప భక్తిపరులేం కాదు మనం. అది కాదు మ్యాటర్. దేవుని చేతిలోకి నువ్వు వచ్చావా లేదా అన్నది విషయం. నీలో ఉన్న ఒక్క బలహీనతను విసిపెట్టి దేవుని దగ్గరకు వచ్చినావా లేదనేది ఇష్టం. ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నా. ప్రియ తమ్ముడు చెల్లి, దేవుడు మళ్ళీ నీకు అవకాశం ఇస్తాడు ఈడో నాకు తెలియదు, కానీ మళ్ళీ నేను మీ మొహం చూస్తానో లేదో తెలియదు, కానీ దేవుడు నీకు ఇచ్చే మరో అవకాశం ఏంటంటే, ఇట్స్ మే బి ద లాస్ట్ ఆర్ యు డోంట్ నో. ఈరోజు నా చేతుల్లోకి వస్తావా? ఈ సమయంలో నీలో నాకు తెలియదు కానీ, ఎవరికి తెలియదు కానీ నీకు తెలుసు ఏ ఏ పాపము, ఏ బలహీనత నిన్ను ప్రభు దగ్గర రానికుండా చేస్తుందో నీకు గుర్తు చేస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా 100% నీకు గుర్తు చేస్తుంటాడు. ఏది నిన్ను దేవుని దూరం చేస్తుందో గుర్తు చేస్తుంటాడు. గుర్తు చేయకపోతే ఓకే, గుర్తు చేస్తే ఒకవేళ పొరపాటున నాన్న అమ్మ నువ్వు చేస్తా నాకు వద్దురా, ఇంక చాలు నన్ను, నీ జీవితం నాశనం అవడం నాకు ఇష్టం లేదు, రా నా చేతిలోకి వచ్చేసి అంటాను. పిలుస్తున్నాడు యేసు ప్రభు. వస్తావా? ఆ బలహీనతని వదిలిపెట్టడానికి ఇష్టపడతావా? ఒకవేళ ప్రభువా నాకు చేత కావట్లేదు ఆ బలహీనత నుంచి బయట, అయితే రా నా దగ్గరకు వచ్చేయి, ఐ విల్ హెల్ప్ యూ, నేను హెల్ప్ చేస్తాను, సహాయం చేస్తాను, ఇంకేంటి ప్రాబ్లం? వస్తావా? ప్రార్థన చేద్దామా? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. నాకు ఎక్కువ సమయం తీసుకోవడం ఇష్టం లేదు, కానీ మనం విన్న కొద్ది విషయం ఎవరు కళ్ళు తెరవద్దు, పిల్లలతో సహా. మనం చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన చేయబోతున్నాం. మన లైఫ్ని డిసైడ్ చేసే ప్రార్థన మనం చేయబోతున్నాం. పెద్దలు కూడా చాలా ప్రార్థన పూర్వకంగా ఉండండి. మన పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉండండి. ఎస్పెషల్లీ యవ్వనస్తులు, ప్రియ తమ్ముడు చెల్లి, దేవుడు నీతో ఏం మాట్లాడాడు ఈ సాయంకాల సమయంలో? దేవుడు నీతో ఏమన్నా మాట్లాడా? ఒకవేళ మాట్లాడి ఉంటే ఏం మాట్లాడినాడు? ఏం చూపిస్తున్నాడు నీలో? నువ్వు చెయ్యి ఎత్తలేకపోవడానికి కారణం ఏం చూపిస్తున్నాడు? దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతావా? ప్రభువా నేను ఇన్ని చేసేది నేను పరలోకంకి వెళ్ళడానికే, ఆ ఒక్క బలహీనత నన్ను పరలోకం నుంచి దూరం చేస్తే నాయనా అది వద్దు నాయనా, నాకు మీరు కావాలని చెప్పగలుగుతావా? జక్కయ్యలాగా ప్రభువా మీరు నాలోకి రండి, నా జీవితాన్ని బాగు చేయండి, నాకు సంతోషం. మీరు నా జీవితంలో రావడం కంటే ఈ లోకంలో ఉన్న ఏ రిలేషను, ఏ బంధము, ఏ బలహీనత, ఏ పాపము నాకొద్దు. మీరు నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని బాగు చేస్తే చాలునైనా, నన్ను ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ పాపం అనే బంధకాల్లోంచి నేను బయటికి రావాలని, స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాను, నాకు సహాయం దయచేయండి అని చెప్పగానే నువ్వు కానీ ఆయనకి మాట ఇవ్వగలిగితే, ప్రతి ఒక్కరూ దయచేసి ఎవ్వరు కాముగా ఉండొద్దు, మీ మనసులో ప్రార్థన చేసుకోండి. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ పాస్టర్ చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యవనస్తులు యేసు ప్రభువుకే చెప్పండి. ప్రభువా నా బలహీనత నా తల్లిదండ్రులకు కూడా తెలియదు, నాకు తెలుసు, మీరు గుర్తు చేశారు, అది నేను వదిలేస్తా ఈరోజు. లేదా నాకు కష్టంగా ఉంది ప్రభువా నాలోకి రండి, నాకు సహాయం దయచేయండి దాన్ని విడిచిపెట్టడానికి. చాలా సంవత్సరాలుగా పాతికిపోయినది అది అని ఈరోజు నువ్వు చెప్పగలవా ప్రభువుకి? నీకు వచ్చిన భాషలో, నువ్వు క్రైస్తవుడు కాకపోయినా పర్వాలా, యేసు ప్రభువా నువ్వేదో మా జీవితంలోకి వస్తే మా జీవితాన్ని మారుస్తూ ఉంటావు కదా, జక్కయ్యలాగా నా లైఫ్ స్టైల్నే మార్చేస్తూ ఉంటావు కదా, ఏదో నాకు సహాయం దయచి, మీరు నాలోకి రావడానికి నాకు ఇష్టపడుతున్నాను అని చెప్పి ఒక్క మాట నీ మనసులో అనుకోగలిగితే, ప్రియ చెల్లి తమ్ముడు, ప్రతి ఒక్కరు ఎవరికైతే నీకు ఇష్టమైతేనే, నేను ఇది కూడా చెప్తున్నాను, ఒకవేళ ఆ ధనవంతుల్లాగా నీకు ఇష్టం లేకపోతే, నాకు దేవుడు వద్దు పరలోకం వద్దు ఏమీ వద్దు అనుకుంటే, నాకు పాపమే కావాలనుకుంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత హ్యాపీగా నువ్వు స్నాక్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. అయితే పరలోకం కావాలనుకుంటే, మంచి జీవితం నీకు కావాలని అనుకుంటే, సమాజంలో మంచి గౌరవం నీకు కావాలని అనుకుంటే, ప్రభువు లేకుండా నువ్వేం చేయలేవు తమ్ముడు చెల్లి. ప్రభువుగానే ఉంటే యూ కెన్ డూ వండర్స్, ఏమైనా చేయగలవు. ప్రత్యేకంగా పరలోకానికి వెళ్తావు. ఎందుకంటే నీలాంటి నాలాంటి ఆ బలహీనతలో ఉన్న మనల్ని
రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చింది. ఆయన చనిపోయింది, తిరిగి లేచింది నీ చేయి పట్టుకోవడానికే. ప్రియ తమ్ముడు చెల్లి, సమయంలో దేని చేత బాధపడుతున్నావు, దేని చేత పీడించబడుతున్నావు? ప్రపంచమంతా స్వాతంత్ర దినోత్సవం చంపించుకుంటే నీకు స్వాతంత్రం లేదు. ఏదో నిన్ను బంధిస్తా ఉంది. ఈరోజు ఇన్ని రోజులు నిన్ను బంధిస్తుంది. పైకి హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్తున్నావు, నీకు ఇండిపెండెన్స్ లేదు, నీకు స్వాతంత్రం లేదు. ఏదో బంధిస్తా ఉంది లోపల నిన్ను. దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడతావా? ప్రభు చేత నీ చేయి ప్రభు నీ చేయబట్టుకుంటాడు. నీ జీవితాన్ని మార్చేసి నీకు సంతోషాన్ని ఇస్తాడు. నేను కథలు చెప్పట్లేదు, నేను అనుభవించి నా జీవితం ద్వారా చెప్తున్నా ఈ మాట. ప్రభు చేతిలోకి వస్తే అయితే ఆ ఒక్కటి పక్కన పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అలా ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని నేను చివరిగా ప్రార్థన చేసి ముగిస్తాను. కాకపోతే మీరు ఆ ఒప్పుకోలు ప్రార్థన చేయండి. మీకు వచ్చిన భాషలో, ప్రభువా ఈ పాపాన్ని నేను విడిచిపెడతానికి ఇష్టపడుతున్నాను, మీరు నాలో ఒక రెండని ఒక్క మాట మీరందరూ చేయగలిగితే మీకోసం నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి, నేను ప్రార్థన చేసి ముగించబోతున్నాను. ఎవరు ఏమనుకుంటారని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? కళ్ళు మూసుకొని ఎవరైతే నాకు యేసు ప్రభు కావాలి, నా జీవితంలో మంచి జీవితం కావాలి, ఈ పాప జీవితం నాకొద్దు, ఈ బలహీనతలు కలిగిన జీవితం నేను పక్కన పెట్టి ఇక నుంచి ప్రభువుని కలిగి పరలోక మార్గంలో నేను నడవడానికి ఇష్టపడుతున్నాను, ఈరోజు నా ప్రభువుని నా జీవితంలోకి ఆహ్వానించడానికి, జక్కయ్యలాగా సంతోషంగా ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నాను అని ఎవరైనా ప్రార్థన చేసి ఉంటే, పొరపాటున ఎవరైనా ప్రార్థన చేసి ఉంటే సిగ్గుపడకుండా కళ్ళు మూసుకొని ఎవరు కళ్ళు తెరవద్దు, మీ కుడి హస్తాన్ని జస్ట్ ఎత్తి చూపించండి. మీకోసం ప్రార్థన చేసి మీకు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ చెల్లి. సిగ్గుపడద్దు, ఇక్కడ సిగ్గుపడే పనులు మనం చేయట్లేదు. థ్యాంక్ యూ తమ్ముడు. ఎవరైతే జస్ట్ మీ మనసులో అనుకుంటే చాలు, జస్ట్ కుడి చేయి ఎత్తి చూపించండి, మీకోసం జస్ట్ ప్రార్థన చేసి ముగిస్తాను. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ, మై గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మీకు ప్రార్థన చేసి ఉంటే నాకు వద్దు అనుకుంటే అవసరం లేదు తమ్ముడు, బలవంతం ఏం లేదు. అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవరైతే నాకు యేసు ప్రభు నా జీవితంలో కావాలి, మంచి జీవితాన్ని నేను చూడాలనుకుంటున్నాను, నిజమైన స్వాతంత్రాన్ని నేను చూడాలనుకున్నాను అనుకుంటే ఎప్పుడు వస్తాను ఒకసారి చూపిస్తుంది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చేసింది పర్లేదు, నేను చేసింది, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చివరికి అడుగుతున్నాను, ఇంకెవరైనా ప్రభు ఆ ఒక్క బలహీనతని నాశనం చేస్తున్న బలహీనత వదిలిపెట్టడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నట్లయితే చేత నీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నా. ఈ రోజు ప్రభు నీ చేయి పట్టుకోబోతున్నాడు, చెయ్యి ఈ రోజు ప్రభు పట్టుకోబోతున్నాడు. ఇష్టమేనా? ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అదే ప్రార్థన చేసుకోండి. అదే కన్నీటితో ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించండి. ప్రభుకి అప్పగిచ్చేసండి ఆ పాపాన్ని, ఆ బలహీనతను ప్రభుకి అప్పగిచ్చేసండి. ప్రభు హ్యాండిల్ చేస్తాడు. ఈ రోజు నుంచే నీ ప్రార్థన అయిన క్షణం నుంచే నీలో మార్పు మొదలవుతుంది, నీలో కొత్త శకం మొదలవుతుంది, నీలో కొత్త జీవితం మొదలవుతుంది. ఈ రోజు నుంచి దశల వారీగా నువ్వు పరలోకం వైపు ప్రయాణిస్తూ ప్రార్థన చేద్దామా? మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఈ యవనస్తులతో కలిసి ప్రభువా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మీ స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రభువా నిజమైన స్వాతంత్రం అంటే ఏంటో, మేము దేని చేత నాయనా తండ్రి ఫ్రీడమ్ లేకుండా ఉన్నామో, దేని చేత బంధించబడి ఉన్నామో జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. అవును ప్రభువా, యవనస్తులాగా అనేక భక్తి కార్యక్రమాలు మేము చేస్తూ, అనేక తండ్రి ఆ యాక్టివిటీస్ మేము పార్టిసిపేట్ చేస్తూ చివరికి పరలోకమే లేని పరిస్థితులు ఉన్నామేమో. నేను తండ్రి పరలోకకి వెళ్తామా లేదని డౌట్లో ఉండే పరిస్థితి వచ్చేసింది నాయన. దయచేసి ఆ పరిస్థితిని గురించి మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు. స్థితి మాకు గుర్తు చేసినందుకు వందనాలు. చాలా సార్లు మేము ఎవరో ఏం చేస్తున్నామో అర్థం కాబట్టి మేము వెళ్ళిపోయే పరిస్థితుల్లో మా నిజ జీవితం ఏంటో, మా స్థానం ఏంటో గుర్తు చేశారు, మీకు వందనాలు. ప్రత్యేకంగా ఎవరైతే వారిలో ఉన్న ఆ యొక్క చిన్న పాపాన్ని, చిన్న బలహీనతని విడిచిపెట్టాలని ఇష్టపడ్డారో, ఎవరైతే వారి జీవితంలో యేసు ప్రభు నాకు కావాలి, నా జీవితం బాగు చేసుకోవాలనుకున్నానని ఎవరైతే మనసులో ప్రార్థన చేశారో ఆయన వారిని చేతులకు అప్పగిస్తున్నారు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు ఆయన తండ్రి, వారి జీవితాలు ఏంటో మాకు తెలియదు, వాళ్ళ బలహీనతలు ఏంటో మాకు తెలియదు, కానీ మీరు ఎరుగుతారు ప్రభువా. ఆ బిడ్డల్ని, వారిని చేతి చూపించిన ఆ బిడ్డల్ని మీరు పట్టుకోండి ప్రభా. ఈ క్షణమే వారిని నేను రక్షించండి. మీరు వచ్చిందే వారి జీవితాన్ని రక్షించడానికి. ఇలాంటి వారికి నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభా. దయచేసి ఆయన తండ్రి మీ బిడ్డల చేతులు పట్టుకోండి. కొన్ని బలహీనతల చేత బయటికి రాలేక కుట్టుమెట్లాడుతున్న పరిస్థితుల్లో ఉండేది వాళ్ళు ఉన్నారు.
ఎవరికైనా మీ యొక్క సాల్వేషన్ రక్షణ దయచేయండి. కొత్త జీవితాన్ని రేపటి నుంచి మొదలు పెట్టడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ, ఎవరైతే ప్రార్థన చేశారో వారి జీవితంలోకి ఈ క్షణమే మీరు రమ్మని, వచ్చిన ప్రతి ఒక్క పెద్దలందరినీ మీకు వందనాలు చెల్లిస్తూ, మాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, మా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ కార్యం ఈ యవ్వన బిడ్డలను మీరు చేయమని, ఇక్కడి నుంచి సంతోషంగా రక్షణ కలిగి మిమ్మల్ని కలిగి ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అని వేడుకున్నాం తండ్రి.